అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కానీ అండ్ ప్రతి ఒక్కరిలో కూడా ఈ మొంతా తుఫాను గురించే విపరీతమైన చర్చ జరుగుతోంది. సో ఈ తుఫాను తీరం తాకడం అంటే ఏంటి, ఆ టైంలో ఏం జరుగుద్ది, అసలు సముద్రంలో ఏర్పడిన తుఫాను తీరం తాకడానికి ఏమేం ప్రభావితం చేస్తాయి, ఆ సమయంలో ఎందుకు ఈదురుగాలులు భారీగా వస్తాయి, గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎటువంటి సంఘటనలు జరిగాయి, సో ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా సిద్ధంగా ఉంది, ఇదంతా కూడా ఒకసారి సింపుల్గా ఈ వీడియోలో చూడొచ్చు. మీరు windy.com అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. వీరైతే మీ మొబైల్లో కూడా windy.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు తుఫాను లైవ్ రిపోర్ట్ కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఉంది అనేది మీరు చూడొచ్చు. ఇదిగోండి మన రాష్ట్రం కోస్టల్ ఏరియా ఇదంతా కూడా. సో ప్రస్తుతానికి తుఫాన్ ఇక్కడ ఉంది, ఈ ప్రాంతంలో తుఫాన్ ఉంది. యాక్చువల్లీ తుఫాన్ అంటే ఏంటంటే సముద్రంలో సాధారణంగా అల్పపీడనం ఏర్పడుతుంది కదా, సముద్రంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వర్షాలు కురుస్తాయి, చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఎక్కడైతే సముద్రంలో అల్పపీడనం ఉంటుందో ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం నెక్స్ట్ లెవెల్కి వేస్తే వాయుగుండం, ఆ వాయుగుండం కారణంగా కొన్ని చోట్ల వర్షాలు గట్టిగానే ఉంటాయి. ఆ వాయుగుండం ఇంకా ముదిరితే ఆ నెక్స్ట్ లెవెల్ తుఫాను, ఆ తుఫానుకి నెక్స్ట్ లెవెల్ భారీ తుఫాను, సూపర్ సైక్లోన్ లాంటిది ఒక రకంగా. సో ఇది ఒక రకంగా భారీ తుఫాను. మనకి 2014 అక్టోబర్లో వచ్చింది హుదూద్ ఉంది చూసారా, అది కూడా భారీ తుఫానే. సో తుఫాన్కి భారీ తుఫాన్కి తేడా ఏంటి? సాధారణంగా తుఫాన్ అంటే తీరాన్ని తాకే సమయంలో 130 నుంచి 140, 150 కిలోమీటర్లు, గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే అది సాధారణ తుఫానే. దానివలన నష్టం పెద్దగా ఉండదు. అంటే చెట్లు పడిపోవచ్చు, అక్కడక్కడ స్తంభాలు నేలకూలొచ్చు, కానీ బీభత్సమైన నష్టం అనేది ఉండదు. కానీ తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 190, 200, 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే మీరు ఒకసారి ఊహించుకోండి. అంత తీవ్రంగా గాలులు వీచినప్పుడు స్తంభాలు ఉంటాయా, టవర్లు ఉంటాయా, చిన్న చిన్న ఇల్లు లాంటివి ఉంటాయా? ఉండలేవు. చెట్లు కూడా ఉండవు, చెట్లు పడిపోతాయి, స్తంభాలు పడిపోతాయి, టవర్లు పడిపోతాయి, పూరి గుడిసెలు లాంటివి అయితే కొట్టుకుపోతాయి గాలికి. సో అంత తీవ్రమైన ఈదురుగాలు వస్తాయి. సో మనకు హుద్హుద్ తుఫాను సమయంలో 2014లో హుద్హుద్ తుఫాను, ఆ రోజు అక్టోబర్ 11, 12 తేదీలో అనుకుంటా కదా, ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో విశాఖపట్నంలో తీరాన్ని తాకింది. ఆ టైంలో 190 నుంచి 207 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అంత తీవ్రంగా గాలులు వీచాయి కాబట్టే విశాఖ నగరం అతలాకుతలమైంది, ఒక ప్రళయం వచ్చేసింది. దాదాపుగా నగరం మొత్తం మీద ఉన్న చెట్లలో 70% చెట్లు పడిపోయాయి, 80% స్తంభాలు పడిపోయాయి. మళ్ళీ విశాఖ నగరాన్ని ఆ స్థాయికి ఆ రూపురేఖలకు తీసుకురావడానికి 10 నుంచి 15 రోజులు పట్టింది. కరెంటు సప్లై ఇవ్వడానికి, ఇంటర్నెట్ ఇవ్వడానికి, పూర్తి స్థాయిలో వాటర్ ఇవ్వడానికి, జనజీవనం అంతా సాధారణ స్థితికి రావడానికి 10 నుంచి 15 రోజులు పట్టింది. కానీ ఆ చెట్లు ఆ సుందరీకరణ మళ్ళీ రావడానికి సంవత్సరానికి పైగా పట్టింది. అదైనా ప్రభుత్వం అక్కడ డెడికేటెడ్గా వర్క్ చేసింది కాబట్టి. సో గడిచిన 10-11 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో వచ్చిన అతిపెద్ద తుఫాను హుద్హుద్ మాత్రమే. ఆ తర్వాత 2018లో తిత్లీ తుఫాను వచ్చింది. తిత్లీ తుఫాను గంటకు 150, 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఆ పలాస, ఉద్దానం ఆ ప్రాంతంలో. సో అక్కడ కూడా కొంత నష్టం జరిగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న 2021 అప్పుడు గులాబ్ తుఫాన్ ఒకటి, అలాగే 23లో మిచౌన్ తుఫాన్ ఒకటి, ఇవి వచ్చాయి. సో ఇవి 130, 140 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచాయి. కాబట్టి పెద్ద ప్రభావం, నష్టం చేసాయి, వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, నష్టం చేసాయి, కానీ విషాదాన్ని మిగల్చల, బీభత్సమైన నష్టాన్ని మిగల్చల. మన రాష్ట్ర చరిత్రలో 1990లో వచ్చిందండి తుఫాను. మీరు 1990 ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ అని కొట్టండి, అది మన రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద తుఫాన్ అంట. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిపి 937 మంది చనిపోయారంట ఆ తుఫాను ప్రభావంతో. చాలా దాదాపుగా 1500, 2000కు పైగా ఇల్లు కూలిపోయినాయంట. దాదాపుగా 800 గ్రామాలు అతలాకుతలమయ్యాయి ఆ తుఫాను సమయంలో. అది మన రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద తుఫాన్. అప్పుడు గంటకి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అందుకనే అది అంత పెద్ద తుఫాన్ అయింది. సో ఈరోజు
ఈ మొంతా తుఫాను ప్రస్తుతానికి ఇదిగోండి మీరు అంటే ఇది ఏ ప్రాంతం అనేది కూడా మీరు చూడొచ్చు. మన కోస్టల్ ఏరియాలో ఎగ్జాక్ట్లీ అది మచిలీపట్నం చూసారా, మనం జూమ్ చేస్తే మచిలీపట్నం అండ్ అమలాపురం మధ్యలో ఉంది కదా, ఇది మచిలీపట్నం, ఇది అమలాపురం. మచిలీపట్నానికి 200 కిలోమీటర్లు అండ్ కాకినాడ ఆ ప్రాంతానికి 220 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి ఉంది. అది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో అలా అలా ముందుకు వస్తుంది. సో ఈ లెక్కన తుఫాను కదులుతున్న వేగం టైం ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రాత్రి 10 లేదా 10:30 సమయానికి ఆ తుఫాను అలా 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 వచ్చి ఇక్కడ తీరం తాగుద్ది, ఇక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. అంటే ఇది అమలాపురం, యానాం, కాకినాడ ఆ మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉందన్నమాట. చూశారు కదా, ఇలాగే వస్తుంది. ఒకవేళ మధ్యలో గమనం మార్చుకుంటే ఈ వాయుగుండం ఉంది చూసారా, ఇది కనుక గమనం మార్చుకొని ఇక్కడ ఉన్నది కాస్త ఇలా ఇలా ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒంగోలు వైపు వెళ్తుంది. అలా అలా అటు వెళ్ళింది అనుకోండి, తుని, విశాఖపట్నం వైపు వెళ్తుంది. సాధారణంగా 99.99% గమనం మారదు. అది ఏ గమనం ఏ దిశగా ఉందో అదే దిశగా తీరాన్ని తాకుద్ది. కాబట్టి ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న లెక్కల ప్రకారం ఏంటంటే ఈ తుని, కాకినాడ, అమలాపురం ఆ ప్రాంతంలోనే తీరాన్ని తాకుతుంది అంటున్నారు. ఆ టైంలో వాళ్ళ అంచనా గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఆ స్థాయిలో గాలులు వీచాయి అంటే ఖచ్చితంగా కొంత ప్రభావం, నష్టం గట్టిగానే ఉంటుంది. స్తంభాలు పడిపోవచ్చు, చెట్లు నేలకూలవచ్చు, అండ్ తీరంలో ఉన్న కొన్ని ఇల్లు ఏదైనా జరగవచ్చు, నష్టం జరగవచ్చు. సో ఇది జరగకుండా ఉండడానికి, ఈ తీవ్రతను కాస్త తగ్గించడానికి, అంటే తీవ్రత తగ్గించలేరు కానీ నష్టం తగ్గించవచ్చు. ఈ నష్టం తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే తీర ప్రాంతం మొత్తం ఇక్కడ మచిలీపట్నం, ఈ విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా అలర్ట్ చేసింది. వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పునరావాస కేంద్రాలకు పంపించేశారు. అలాగే ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రభుత్వం 95 జోన్లు గుర్తించింది. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం మధ్యలో 95 ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు అని అంచనా వేసి ఆ ప్రాంతాలకు ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రెడీ చేశారు, పంపించేశారు. వాళ్ళతో 24/7 మాట్లాడుతున్నారు. అలాగే ప్రత్యేకాధికారులను నియమించారు. విద్యుత్ శాఖ పరంగా ఒకవేళ కరెంటు స్తంభాలు కూలితే ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేయడానికి అదనపు సిబ్బందిని కూడా 12,000 మంది సిబ్బందిని కూడా రెడీ చేశారు. సో దానికి సంబంధించి ప్రతి ప్రాంతానికి కొంత ఫండ్ కూడా ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అని రెడీగా అత్యవసర నిధి కింద కొంత ఇచ్చారు. అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, కొన్ని ఇళ్లను, ఇదంతా కూడా జరిగిందన్నట్టు. సో ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు? మానవ తప్పుదల లేకుండా చూసుకోవడం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడం మాత్రమే చేస్తారు. సో అందులో ఉన్నారనమాట. సో ప్రస్తుతానికి తుఫాను గమనం మనం చూస్తే ఇది ఇటువైపు వస్తుందన్నమాట. గతంలో వచ్చిన తుఫాన్ల కంటే ఇది కొంచెం ప్రస్తుతం అంచనా ప్రకారం అయితే 160-170 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వస్తాయి తీరం తాకే సమయంలో అంటున్నారు. కానీ అది మరింత పెరుగుద్ది. సాధారణంగా అంచనాలకు అందవు ఇటువంటివి. 99% వాళ్ళు చెప్పింది జరిగిన అప్పుడప్పుడు చాలా రేర్ సందర్భాల్లో ఉధృతి పెరగవచ్చు, ధాటి పెరగవచ్చు. అప్పుడు గాలులు 200 కిలోమీటర్లు వేగం వచ్చినా సరే అప్పుడు పెను ప్రమాదం, పెను తుఫాను అవుద్దన్నమాట. అందుకని మనం అప్రమత్తంగా ఉండడం, తుఫాను తీరాన్ని తాకడానికి ఒక 2 గంటల ముందు, ఆ తర్వాత 2 గంటల తర్వాత వర్షాలు కూడా అదే స్థాయిలో అంత భారీగా ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళకపోవడం చేస్తే మంచిది. మీరు ఇప్పుడు బయట చూస్తే చాలా ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు ఏలూరులో అయితే 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ చాలా చోట్ల ఇదిగోండి సముద్రం కెరటాలు కూడా ముందుకు రావడం అండ్ గాలి వీయడం జరుగుతుంది. చూడండి, ఇది విశాఖపట్నం, కాకినాడ ఆ జిల్లాల్లో అనుకుంటా కొబ్బరి చెట్లు ఆల్రెడీ నేలకూలాయి. సో ప్రభావం అక్కడక్కడ కనిపిస్తుంది. అంటే తుఫాను ఇది దగ్గరకు వచ్చే కొద్దీ మనకు గాలి వేగం పెరుగుద్ది. ప్రస్తుతానికి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉన్నాయి. ఇది ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ గాలుల వేగం పెరుగుద్ది. తీరాన్ని తాకినప్పుడు అది మనం ఊహించలేమన్నమాట. 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు అంతకన్నా పెరగవచ్చు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం వరకు మనం చేయాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ.